నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన మెగా డిఎస్సి పరీక్షలు. ఏలూరులోని పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటుదాం, వనం వనంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపు. పండుగ వాతావరణంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకుల వెల్లడి. విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను బోధించడమే లక్ష్యం. సిల్వర్ ఇంటర్నేషనల్ స్కూల్ జంగారెడ్డిగూడెం చైర్పర్సన్ పెన్మత్స వెంకటవరలక్ష్మి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా డిఎస్సి పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా డిఎస్సి పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఏలూరులో సిఆర్ రెడ్డి, సిద్ధార్థ ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో డిఎస్సి పరీక్షలను నిర్వహించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ విధానంలో పరీక్ష జరిపారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఇదిలా ఉండగా ఏలూరులోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సందర్శించారు. పరీక్ష జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫోన్ మళ్ళీ సైలెంట్ లో పెట్టండి ప్లీజ్. అలా చేయరు. వాచ్ చేయాలి, మొబైల్ తీసేయాలమ్మా. మొబైల్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీనికోసం మొక్కలు నాటుదామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. కామవరపుకోట మండలం వెలగపల్లి అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వెలగపల్లి అడవిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అటవీ అభివృద్ధి సంస్థ డిస్ట్రిక్ట్ మేనేజర్ జేపీ సౌజన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు పెంచాలని, దీనికి ప్రజలంతా ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్లు చిన్నబాబాయ్, శ్రీనివాసరావు, వెంకారెడ్డి, వసంతకుమారి, డిపిఎంలు రెహమాన్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒకసారి ఉపయోగించి పడేసిన ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామినవుతానని, జీవనక్షయం చెందే ప్రత్యామ్నాయ తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగింది. పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న నూతన త్రినేత్ర హాస్పిటల్ ఎదురుగా నూతన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ ప్రారంభించారు.
తొలుత కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ్రెడ్డి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ కార్యాలయానికి రావచ్చని తెలిపారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం నాయకులు పెన్మర్తి రామ్ కుమార్, పరిమి సత్తిపండు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ను నియమించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కిషోర్ నేతృత్వంలో తామంతా ముందుకు వెళుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం కొండ్రెడ్డి కిషోర్కు పార్టీ శ్రేణులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, నాయకులు రావూరి కృష్ణ, అబ్బిన దత్తాత్రేయ, మహంకాళి రామ్మోహన్ రావు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజ్పాల్, షేక్ నజీర్, షేక్ యాకూబ్, గడ సుబ్రహ్మణ్యం, కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణ. ఈ రోజున మన జంగారెడ్డిగూడెం పట్టణంలో మన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన జంగారెడ్డిగూడెం టౌన్ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకున్నామండి. ఉదయం 7:49 మొత్తం దానివల్ల ప్రారంభించుకున్నామండి. ఈ రోజు నుంచి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆఫీస్గా మేము కానీ ఇక్కడ ఆఫీసు స్టాఫ్ కానీ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే ఆ సమస్యకి తగ్గ ఆఫీస్ తోటి మేము మాట్లాడి మా వల్ల కాకపోతే అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఈ సమస్యని మీ సమస్యలు తొందరగా సాల్వ్ చేయగలరని మేము చెప్పుకుంటున్నాం. సుమత్ గారు బంక్ మన కొత్త త్రినేత్ర హాస్పిటల్ పక్కన ఎదురు లక్ష్మీగా హాస్పిటల్స్ అందులో కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తామండి. ఇక్కడ నుంచి కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయండి. దీని ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటాం. ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు జంగారెడ్డిగూడెం పట్టణ నూతన అధ్యక్షుడిగా కొండ్రెడ్డి కిషోర్ తమ్ముడిని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరి ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పక్షంలో ఒక మంచి ఆఫీస్ తీసుకుని ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఓన్లీ కిషోర్ గారే కాకుండా ఎమ్మెల్యే గారు వస్తే కూడా విశాలంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఒక చాలా బాగుందండి ఆఫీస్ ఇది. ఇక్కడ మన రామ్ ప్రసాద్ గారు ఇల్లు అంటారు. మరి అలాగే వాళ్ళ పెద్ద బాబు గారు కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ ఉచితంగా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ పట్టణ తరఫున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఈ రోజున చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణం నందు పట్టణం నూతన అధ్యక్షుడిగా కొండ్రెడ్డి కిషోర్ గారిని నియమించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి జంగారెడ్డిగూడెం పట్టణంలో అందుబాటులో ఉండే విధంగా రాంప్రసాద్ గారి పెదబాబు గారి ఇల్లు మనకి ఇచ్చిన పార్టీ ఆఫీస్కి ఇచ్చారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అవనండి, జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలు అవనండి, అందరూ కూడా ఈ ఆఫీస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. కొండ్రెడ్డి కిషోర్ నాయకత్వంలో మేమందరం కూడా అందరికీ అందుబాటులో ఉండి తెలుగుదేశం పార్టీ యొక్క ఎవరికైనా పని నుండి వచ్చినా ఏ విధమైన అవసరం వచ్చినా కూడా ఆఫీస్కి వచ్చి అందరం కూడా ఖాళీ సమయాల్లో వచ్చి కూర్చుని మన పార్టీకి సేవ చేయాలని నాయకులకు కార్యకర్తలకు కోరుకుంటూ ప్రతి నిత్యం అందుబాటులో మన కొండ్రెడ్డి కిషోర్ గారు ఉండేలాగా అట్లాగే పనులు ఏవైనా సరే మా వల్ల అయినంత వరకు మేము చేస్తామని, కానీ ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి అందరికీ అందుబాటులో ఉంటామని, ఈ రోజు నుంచి ఈ పార్టీ కార్యకలాపాలన్నీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి జరుగుతాయని తెలియజేసుకుంటూ విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను బోధించే విధంగా తమ విద్యాసంస్థ ముందుకు వెళుతోందని సిల్వర్ ఇంటర్నేషనల్ స్కూల్ జంగారెడ్డిగూడెం చైర్పర్సన్ పెన్మత్స వెంకట వరలక్ష్మి తెలిపారు. పట్టణంలోని R&D హాల్లో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో పేరెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వెంకట వరలక్ష్మి మాట్లాడుతూ సిల్వర్ ఓక్స్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఈ విద్యా సంవత్సరం నుంచి టాటా క్లాసెస్తో కలిసి పనిచేయబోతోందన్నారు. దీని ద్వారా విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ వినీలా, టాటా క్లాసెస్ స్టేట్ హెడ్ సాయి కుమార్, సైకాలజిస్ట్ ప్రీతిరెడ్డిలు మాట్లాడుతూ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ పెన్మత్స సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.
Like today we have conducted parent orientation in R&D function hall. ఎందుకు అంటే మా సెంటర్ హెడ్ని జంగారెడ్డిగూడెం అండ్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులందరికీ కూడా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క సిబ్బందిని పరిచయం చేయడానికి ఈవిడ వినీల ఎంఎస్సి ఎంఈడి అండ్ చాలా అనుభవం కలిగిన మేడము అండ్ +1 +2 వరకు కూడా యాజ్ అ ప్రిన్సిపల్ షీ విల్ బీ వర్కింగ్. రెండోది ఏంటి అంటే కరికులం గురించి తనకి అసలు ఎడ్యుకేషన్ అన్నది ఆవిడ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మన పిల్లలకి ఎంత మంచి సబ్జెక్ట్ ఇవ్వచ్చు అన్నది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారు. ఇవాళ మన పేరెంట్ ఓరియంటేషన్లో వినీలాని పరిచయం చేయడము, తర్వాత మా సైకాలజిస్ట్ ప్రీతి రెడ్డి ఆవిడని పరిచయం చేయడం, అన్నిటికంటే ముఖ్యం టాటా ఎడ్జ్ డిజిటల్ క్లాస్ రూమ్ని మన జంగారెడ్డిగూడెంలో ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. It gives me immense pleasure and a deep sense of responsibility to stand before you all as Varalakshmi ma'am has given me the role of center head at Silver Oaks International School. Our vision is to create an environment where every child discovers their full potential, develops a strong moral compass and grows into a confident, responsible and compassionate individual. At Silver Oaks, education is not limited to academics alone. It is about shaping lives and preparing our students to thrive in a global society. As a center head, I commit myself wholeheartedly to the mission of this institution. My doors will always be open to students, teachers, parents and staff for listening, supporting and collaborating. I will strive to build a culture of trust, transparency and continuous improvement. Today I am here to present and announce that we are the digital technology partner for Silver Oaks International School, Jangareddy-Gudem. మేము ఏం చేస్తామంటే బేసికల్గా డిజిటల్ టెక్నాలజీస్ కోర్స్లో ఇస్తాము. స్కూల్లో ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ సిఈ ప్రైమ్ అనేది ఒక సొల్యూషన్ ఉంది. అందులో ఏంటి అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, టచ్ ప్యానల్స్ వస్తాయి. అందులోనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏంటంటే టీచర్స్కి ఒక ఫెసిలిటీ ఇస్తాము. ఎలా అంటే టీచర్స్ పిల్లలకి విజువల్ లెర్నింగ్ కానీ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కానీ, ఆడిటరీ లెర్నర్స్కి ఆడిటరీ లెర్నింగ్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తాము. సో దట్ స్టూడెంట్ క్యాన్ గెట్ ది కాన్సెప్ట్ బెటర్ ఇన్ ది క్లాస్ రూమ్. సో కంప్లీట్ కాంటెంట్ కూడా మ్యాప్ చేసి ఇస్తాము. ఏదైతే టెక్స్ట్ బుక్స్ టీచర్స్ వాడతారో కాంటెంట్ మ్యాపింగ్ చేసి వాళ్ళ ఇండెక్స్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ అండ్ సాఫ్ట్వేర్ ఇండెక్స్ మ్యాచ్ చేసి ఇస్తాము. సో దట్ స్టూడెంట్స్ కెన్ గెట్ ది కాన్సెప్ట్ వెల్. ఇందులో అసెస్మెంట్స్ ఉంటాయి, క్విజ్ ఉంటుంది, ఎక్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, గేమిఫికేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి టీచర్ కూడా ప్రతి సబ్ టాపిక్ ఆఫ్ ఎ చాప్టర్ కూడా లెసన్ ప్లాన్ ఇస్తాము. సో దీనివల్ల టీచర్కి ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే యూనిఫార్మిటీ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి టీచర్ కూడా యూనిఫామ్డ్గా క్లాసెస్ సెషన్స్ తీసుకోవచ్చు. ప్రతి క్లాస్లో లెసన్ ప్లాన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి యాక్టివిటీస్ తీసుకోవాలని కూడా టీచర్ ముందే తెలిసిపోతుంది. సో టీచర్ విల్ బి ఏబుల్ టు ప్రజెంట్ ది టాపిక్స్ వెల్ ఇన్ ది క్లాస్ రూమ్. సో దీనివల్ల ఉద్దేశం ఏంటంటే పిల్లలకు కాన్సెప్ట్ బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో టాటా క్లాసెస్ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ తోటి డిజిటల్ టెక్నాలజీ పార్ట్నర్ గా we were able to associate with them. My responsibility is that I would focus more on the emotional, behavioral and social development of the children. So we always mostly focus on the grades or the academic performance of the kid, but me as a psychologist, I would be mostly focusing on the emotional and behavioral part of the kid, which is also very important. When you provide a good, safe and supportive environment to the kid, that would be more safe for the kid to success in the life. So I would also be conducting some assessments on the personality or the learning style of the kid, so that we would know more what type of learning they have. So we have 3 types of learning, that is the visual, auditory and kinesthetic learning. So we should know, it is more important for a parent to know what type of learning style the kid has, so that it would be more easy for the parent or a teacher to know more about the kid and to teach it in that way. So it is also very important for me to be a bridge between the parents and the teachers, so that it would be more supportive for the child to have a safe environment. ప్రాణవాయువు ఇచ్చే మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచాలని జూనియర్ డివిజన్ జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
దీనికోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలు నాటాలని సూచించారు. అదేవిధంగా ప్లాస్టిక్ ను విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తలోకి స్వాగతం. ఎర్రకాలువ ఇరిగేషన్ ప్రాజెక్టు మిగులు భూముల్లో సాగును ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి ప్రారంభించారు. సంఘం జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో పోలవరం, చిన్నవారిగూడెం గ్రామాల ప్రాజెక్టు ప్రాంతాల్లో వర్షం కురవటంతో పేదలంతా ఐక్యంగా ఏరువాక సాగించి వరి సాగు చేసేందుకు దుక్కిదున్ని విత్తనాలు చల్లారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో రవి మాట్లాడుతూ ప్రాజెక్టు ముంపు లేని మిగులు భూములలో పేదలందరూ ఐక్యంగా సాగు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, సభ్యులు యాగంటి సీత, గుడెల్లి వెంకట్రావు, ఏ ప్రభాకర్ రావు, జి సూర్యకిరణ్, పిల్లి చంటి, కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో దాదాపు 10 ఏళ్లుగా ఇక్కడున్న ఎర్రకాలువ మిగులు భూములు స్థానికంగా ఉన్నటువంటి దళితులు, గిరిజన పేదలకి పంచిపెట్టాలని చెప్పేసి పోరాటం సాగిస్తూ ఉంది. ఈ పోరాటంలో భాగంగానే కొన్ని భూముల్లో పంట వేసుకుని సాగు చేసుకునే పని కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రకాలువ రిజర్వాయర్ మిగులు భూములు 3500 ఎకరాలు ఉన్నాయి. ఇది భూములు ఈ రోజుకి కూడా ఇంతకుముందు ప్రభుత్వానికి అమ్మి డబ్బులు తీసుకుని వేరే చోట ఎకరాల భూములు కొనుక్కుని రెండో ప్రక్కన అక్రమంగా ఈ భూములు కూడా అనుభవిస్తూ ఉన్నారు. దీనికి బోర్లు కూడా వేశారు. ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా అటు కరెంటు డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కుమ్మక్కయి భూస్వాములకు కొమ్ముగాస్తూ ఈ రోజుకి కూడా వాళ్లే ఆ భూములు సాగు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇది అక్రమం, చట్టవిరుద్ధం. స్థానికంగా ఉన్నటువంటి దళిత, గిరిజన పేదలకే ఈ సాగుకి ఏకసారి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక న్యాయమైన డిమాండ్ మీద పోరాటం సాగిస్తున్నా కూడా ఇక్కడ అధికారులు చలించడం లేదు. దీని మీద మేము కోర్టుకు వెళ్లిన సందర్భంగా నవంబర్ 30వ తేదీ 2024న ఒక తీర్పు ఇచ్చింది గౌరవ హైకోర్టు. ఈ స్థానికంగా ఎవరైతే పేదలు ఉన్నారో, దళితులు, గిరిజనులు, భూమి లేని పేదలు, వారికి ఏకసాల్ పట్టాలు ఇచ్చే పద్ధతిలో ఈ భూములు సాగుకు అవకాశం కల్పించాలి, దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా కోర్టు తీర్పును కూడా ఖాతరు చేయకుండా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ, ఇతర అధికారులు కూడా భూస్వాములకి కొమ్ముగాస్తూ వ్యవహరిస్తూ ఉన్నారు. ఏకనైనా తప్పుడు ప్రయత్నాలను పక్కన పెట్టి చట్ట ప్రకారంగా దళిత, గిరిజన, స్థానిక పేదలకే ఇక్కడ సాగు చేసుకునే అవకాశం కల్పించాలి. అలాగే బలహీన వర్గ పేద ప్రజానీకం కూడా ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కోర్టు తీర్పును గౌరవించి అమలు చేయాలి. లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని వ్యవసాయ కార్మిక సంఘం ఎర్ర జెండా నాయకత్వాన పేదల్ని ఏకం చేసి ఈ భూములు సాగులోకి తీసుకొచ్చే దానికోసం మేము పోరాడతాం. అంతవరకు కాకుండా ప్రభుత్వం, అధికారులే పూనుకుని ఈ పేదలకి ఈ భూములు అప్పగించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని ప్రతి విద్యార్థి గ్రంథాలయాల్లో పుస్తక పఠనం అలవర్చుకోవాలని భీమడోలు ఎంపీడీఓ పద్మావతీదేవి పిలుపునిచ్చారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు సందర్భంగా విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. గ్రంథ పాలకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవిలో 40 రోజుల పాటు గ్రామంలోని విద్యార్థులకు వేసవి విజ్ఞాన తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతీదేవి, ఎంఈఓ శ్రీనివాసరావు, లైబ్రరీ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా శిబిరంలో పలు విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవిలో గ్రంథాలయాల్లో చేపట్టిన వేసవి విజ్ఞాన తరగతులకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని, పుస్తక పఠనంతో మేధస్సు వృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ లైబ్రరీలకు వెళ్లటం హాబీగా మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్, గ్రామ పెద్దలు సుధాకర్, ఇన్ఛార్జ్ హెచ్ఎం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా మంచి వృద్ధిలోకి రావడానికి మనకి పుస్తకాల యొక్క పఠన అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటి, మీకు మంచి నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే చిన్న చిన్న యాక్టివిటీస్లో పాల్గొంటే, అంటే ఆటలోని, పాటలోని, వేరే రకంగా ఏదైనా అయినప్పుడు అది ఏమవుతుంది, మన ఫిజికల్గా, మానసికంగా కూడా మనం ఉల్లాసవంతుల కింద అవడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. ఇందాక నేను మీ అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. మీరు చక్కగా శ్రద్ధగా చదువుకోండి, నేర్చుకునేవన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కూడా మీరు వేరే వేరే యాటిట్యూడ్, మీ అందరికీ ఒక్కొక్క రకమైన గోల్ ఉంటుంది. ఈ రకంగా మీరు మంచి చదువుల్లోనేంటి, ఆటల్లోనేంటి, అన్ని రంగాల్లోనూ కూడా మీరంతా మంచి ప్రతిభావంతుల కింద కావాలని, మన మండలానికి, మీ విలేజ్కి, మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మీరు మంచి పేరు తీసుకురావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శ్రమ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ డాక్టర్ సుద్దాల అశోక్ తేజ రచించిన శ్రమ కావ్యం అనే అంశంపై ఈ నెల 8వ తేదీన సదస్సు నిర్వహిస్తున్నట్లు సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్ తెలిపారు. ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఈ సభ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సంపద సృష్టించే కార్మికులు, కర్షకులు, వివిధ రకాల సేవలు చేసే ఉద్యోగులు, మేధో శ్రామికులు వారి శ్రమ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఈ శ్రమ కావ్యం వ్రాయబడిందని తెలిపారు. ఏలూరులో ఈ నెల 8వ తేదీ జరిగే సదస్సు 60వ శ్రమ కావ్యం గానమని వారు తెలిపారు. ఈ సదస్సులో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే స్టేషన్ రోడ్లోని టొబాకో మర్చెంట్స్ హాల్లో శ్రమ కావ్యం గానం ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 8వ తేదీ ఆదివారం ఏలూరు టొబాకో మర్చెంట్ హాల్లో శ్రమ కావ్యం అనే అంశం మీద ప్రముఖ జాతీయ కవి, జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమా పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గారి శ్రమ కావ్యం గానం నిర్వహించబడుతుంది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, కవులు, కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రధానంగా మన సమాజంలో కార్మికులు, కర్షకులు అంటే సంపద సృష్టించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రమ వాళ్ళకు దక్కట్లేదనే కాన్సెప్ట్ తోటి ఈరోజు మన సమాజంలో సంపద సృష్టించే వాళ్ళ పక్షాన ఈ యొక్క శ్రమ కావ్యం రాయబడింది. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క పుస్తకంలో ఆయన యొక్క భావజాలాన్ని ఎంతో ప్రజలందరినీ కూడా, కార్మిక వర్గాన్ని, కర్షకులందరినీ ఆకట్టుకునే రీతిలో ఆయన యొక్క శ్రమ కావ్యం నిర్వహించబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి 59 పట్టణాల్లో, నగరాల్లో ఈ యొక్క ప్రదర్శన జరిగినాయి. మంది ఏలూరులో 60వ ప్రదర్శన శ్రమ కావ్యం మీద సుద్దాల అశోక్ తేజ గారు నిర్వహిస్తున్నారు. దానికి మన ఏలూరు నగరము, చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, రచయితలు, కార్మికులు, ఉద్యోగులు, రైతాంగం అందరూ కూడా ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. కోకో రైతుల వద్ద ఉన్న ప్రతి కోకో గింజ కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కోకో గింజలు కొనుగోలు చేయకుండా కోకో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తిరిగి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని సమావేశం హెచ్చరించింది. ఏలూరులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించే విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డీజీపీ వెంకటేశ్వరరావు, సంఘం నాయకులు వై కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించాం. అయితే ప్రధానంగా ఇవాళ కోకో గింజలకు సంబంధించిన మార్కెటింగ్ సమస్యలు ఇంకా ఈరోజు కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఏదైతే ప్రభుత్వం చెప్పిన ధరలతో 500 రూపాయల ధర రైతుకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఈ రోజు కూడా కంపెనీలు మోసాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇంకా కంపెనీలు 400 కొంటాం, 350 కొంటాం అని చెప్పేసి మాటలు చెప్తూ రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న రైతుల వద్ద నుంచి వెంటనే కోకో గింజలు కొనుగోలు చేయాలి. 500 రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి. మేము అడుగుతున్నది ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ ధర అయితే ఉన్నదో ఆ ధర ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమావేశం తరఫున ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే వెంటనే అంతర్జాతీయ మార్కెట్కి ధరకి అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించి ఇప్పుడే సరే ధర నిర్ణయించాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం మా పోరాటం ఆగదు, కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా అమలు చేయాలి. 1600 టన్నులు కొంటాం, 1500 టన్నులు కొంటాం అనే మాటలు కాకుండా రైతు దగ్గర ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మా పోరాటాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన మెగా డిఎస్సి పరీక్షలు. ఏలూరులోని పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటుదాం, వనం వనంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపు. పండుగ వాతావరణంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకుల వెల్లడి. విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను బోధించడమే లక్ష్యం. సిల్వర్ ఇంటర్నేషనల్ స్కూల్ జంగారెడ్డిగూడెం చైర్పర్సన్ పెన్మత్స వెంకటవరలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.